శక్తి అంటే ఏంటి? శక్తిపీఠం ఎలా ఏర్పడింది? కంచి కామాక్షి అమ్మవారికి శక్తిపీఠంకి ఉన్న సంబంధం ఏంటి? దీని వెనకతలు ఉన్న అసలు కథ ఏమిటో తెలుసా? ఈ ఎంతో ఆసక్తికరంగా ఉండే విశేషాలన్నీ పూర్తిగా చూడండి. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మన పూర్వీకుల నుంచి వినే ఉంటాం, మన చుట్టూ ఒక శక్తి ఉంటుందని, అలాగే ఈ సృష్టి మొత్తానికి ఒక బలమైన శక్తి ఉంటుంది అని, లేదా ఈ ప్రపంచం మొత్తానికి ఒక శక్తి ద్వారానే నడుస్తుందని. అసలు శక్తి అనే పదానికి అర్థం బలం, సామర్థ్యం. నిజానికి పార్వతీదేవి, దుర్గాదేవి అమ్మవారిని ఆదిశక్తి అని అంటాం. కానీ మన భారతదేశంలో దాదాపు 51 శక్తిపీఠాలు ఉన్నాయి. అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనే సందేహం మీకు వచ్చిందా? ఈ సృష్టిని సృష్టించడంలో భాగంలో బ్రహ్మదేవుడు 10 మంది ప్రజాపతులను తయారు చేశాడు. వారిలో ఒకరైన దక్ష ప్రజాపతి. ఈయనకు 61 మంది ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరే దాక్షాయణి దేవి. దాక్షాయణి దేవికి ఉన్న వివిధ పేర్లు శక్తిదేవి, సతీదేవి, పార్వతీదేవి. ఎవరినైతే సతీదేవి అని పిలుచుకుంటామో ఆ సతీదేవి తన చిన్ననాటి నుండే పరమశివుని కథలు వినేది. అసలు ఆ పరమశివుడు ఏం చేస్తాడు అనే సమాచారాన్ని తెలుసుకుంటూ వచ్చింది. అలా ఒకనాడు పరమశివుడిని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆవిడ శివుడిని ప్రేమించే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆమె తండ్రి అయిన దక్ష ప్రజాపతి శివుడిని ఒక అఘోరగా లెక్క కడతాడు. ఆయన్ని ఒక దేవుడిలాగా ఎప్పుడూ చూడలేదు. అందువల్ల ఆవిడ సతీదేవిని ఆ పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేసుకునేటకు ఒప్పుకోడు. కానీ సతీదేవి తండ్రిని వ్యతిరేకించి ఆ శివుడిని వివాహం ఆడింది. ఆ రోజు నుంచి సతీదేవిని దూరం పెట్టసాగాడు దక్ష ప్రజాపతి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తర్వాత రాజైన దక్ష ప్రజాపతి తన రాజ్యంలో ఒక హోమం మొదలుపెట్టారు. ఆ యోగంకి అందరినీ పిలిచారు, ఒక్క పరమేశ్వరుని తప్ప. సతీదేవికి ఈ యాగం గురించి తెలిసాక తన భర్తను ఆహ్వానించకపోవడం శివునికి ఎంతో పెద్ద అవమానంగా భావించింది. దీంతో ఆమె ఎంతో ఆగ్రహంతో ఆ యాగం జరిగే ప్రదేశానికి చేరుకుంది. ఆమె ఎంతో ఆగ్రహంతో యాగం జరిగే ప్రదేశాన్ని చేరుకొని ఆమె తన తండ్రిని ప్రశ్నిస్తుంది. కానీ దక్ష ప్రజాపతి ఆమెను అందరి ముందు అవమానిస్తాడు. సతీదేవి ఎంతో దుఃఖంతో ఆ అగ్నిదేవిని తన్ని ఆహుతి చేయమని కోరుకుంటుంది. అగ్నిదేవుడు, తల్లి, నాకు నిన్ను కాల్చే అంత శక్తి లేదు అని వివరణ ఇచ్చాడు. అలాగే బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అప్పుడు సతీదేవి ఆమె దుఃఖం కారణంగా తనే అగ్నిని సృష్టించి తనని తాను కాల్చుకుంటుంది. ఆ పరమశివుడు తన భార్య మరణాన్ని తట్టుకోలేక రాజు అయిన దక్ష ప్రజాపతిని శిక్షిస్తాడు. అప్పుడు ఆ పరమశివుడు తన భార్య దేహాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఆయన భుజాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ ఎంతో కంగారు పడేవారు. ఎందుకంటే ఆ పరమశివుడే ఈ సృష్టికి మూలం. అలాంటిది ఆయనే దుఃఖంలో ఉంటే ఈ సృష్టి నా పరమేశ్వరుడు ఏమీ వినాలని అనుకోవడు. అందువల్ల ఈ సృష్టి కార్యకలాపాలు యథావిధిగా జరగాలి అంటే శ్రీకృష్ణ విష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు. శివుని భుజాన్ని ఉన్న సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు విష్ణుమూర్తి. ఆయన తన సుదర్శన చక్రాన్ని విసరగా ఆ దేహం ముక్కలు ముక్కలు అయిపోతుంది. అలా ఏర్పడిన ఆ సతీదేవి దేహం ముక్కలు భారతదేశం అంతా వివిధ ప్రదేశాల్లో పడతాయి. వాటినే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాం. అలాగే ఈ శక్తిపీఠం గురించి కాళికా పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆలయం భారతదేశం మొత్తంలోనే చుట్టుపక్కలంతా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే 51 శక్తిపీఠాలు ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠం దగ్గర అమ్మవారి నాభి పడిందని చెబుతూ ఉంటారు. శక్తిపీఠాల గురించి మీరు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొని ఉన్నారని ఆశిస్తారు. తర్వాత కంచి కామాక్షి యొక్క అమ్మవారి శక్తిపీఠం గురించి వివరిస్తాను. మీ కమెంట్స్ ఆధారంగా పార్ట్ 2 చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్.